ఇండియన్ ఫ్యాన్స్ కి చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ అండి. ఈ రోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ఇండియా పైన 76 రన్స్ తేడాతో విజయం సాధించడం జరిగింది. మన ఇండియన్ ప్లేయింగ్ లెవెన్ లో చూసుకున్నట్లయితే ఒక మార్పు అనేది చేయడం జరిగింది. అదే అక్షర్ పటేల్ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ ని తీసుకురావడం. నార్మల్ గా అక్షర్ పటేల్ చూసుకున్నట్లయితే ఈ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు అన్ని మ్యాచెస్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అలాగే బౌలింగ్ లో బ్యాటింగ్ లో కూడాను. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఏ మ్యాచ్ కూడా ఆడని వాషింగ్టన్ సుందర్ ని తీసుకురావడం చాలా సర్ప్రైజ్ మూవ్ అని చెప్పొచ్చు. అలాంటి సర్ప్రైజ్ మూవే అసలు వర్కౌట్ అయితే కాలేదని చెప్పొచ్చు. నార్మల్ గా కూడా అక్షర్ పటేల్ కి అలాగే వాషింగ్టన్ సుందర్ కి అసలు కంపేర్ చేయలేమండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ T20 మ్యాచెస్ అన్నింటిలో కూడా అక్షర్ పటేల్ నంబర్ 1 ప్లేస్ లో ఉండడం జరుగుతుంది. వాషింగ్టన్ సుందర్ తో పోలిస్తే అక్షర్ పటేల్ కి మంచి బ్యాటింగ్ ఉంటుంది, అలాగే బౌలింగ్ కూడా ఉంటుంది. వాషింగ్టన్ సుందర్ పేరుతో సౌత్ ఆఫ్రికా పైన చాలా ప్రయోగాలు చేద్దాం అనుకున్నారు కానీ ఏ ప్రయోగం కూడా వర్కౌట్ అయితే కాలేదు. ఫస్ట్ టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం జరిగింది. ఈ గ్రౌండ్ లో యావరేజ్ విన్నింగ్ స్కోర్ వచ్చేసరికి 175 రన్స్ గా చెప్పొచ్చు. అలాంటి సౌత్ ఆఫ్రికా మాత్రం 187 రన్స్ కొట్టడంతోనే వాళ్ళు మంచి స్కోర్ పుటప్ చేసి ఇండియా ముందు పెట్టడం జరిగింది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే ఇనిషియల్ గా వికెట్లు పడ్డా సరే బ్రేవిస్ అలాగే మిల్లర్ మాత్రం మ్యాచ్ నిలబెట్టేశారని చెప్పొచ్చు. వాళ్ళిద్దరు ఇన్నింగ్సే మొత్తం డిఫరెన్స్ ని తీసుకురావడం జరిగింది. దీంతో సౌత్ ఆఫ్రికా గేమ్ లోకి రావడం జరిగింది. బ్రేవిస్ బ్యాటింగ్ చూసుకున్నట్లయితే 45 రన్స్ కొట్టడం జరిగింది. అలాగే డేవిడ్ మిల్లర్ మాత్రం 63 రన్స్ కొట్టడం జరిగింది. వీళ్ళ తర్వాత వచ్చిన స్టబ్స్ మాత్రం మంచి క్యామియో ఆడడం జరిగిందండి. స్టబ్స్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడి 44 రన్స్ కొట్టడం జరిగింది. ఓవరాల్ గా సౌత్ ఆఫ్రికా మాత్రం మంచి స్కోర్ పుటప్ చేసిందని చెప్పొచ్చు. ఇండియా బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే బూమ్రా 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు, శివం దూబే అలాగే వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీసుకోవడం జరిగింది. మన ఇండియా బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే అందరు బౌలర్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యారని చెప్పొచ్చు. ఇండియన్ బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఇండియన్ బౌలర్స్ అందరూ కూడా మంచి పేస్ తో బౌలింగ్ చేయడం వలన వాళ్ళకి బ్యాటింగ్ అనేది చాలా ఈజీ అయ్యిందని చెప్పొచ్చు. బూమ్రా తప్ప మిగతా బౌలర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవడం జరిగింది. 188 రన్స్ టార్గెట్ తో వచ్చిన ఇండియా మాత్రం స్టార్టింగ్ నుంచి మొత్తం తడబడుతూనే ఆడిందండి. ఒక్క బ్యాటర్ కూడా ప్రాపర్ గా నిలబడలేకపోవడం జరిగింది. సౌత్ ఆఫ్రికా మాత్రం మంచి ప్లాన్స్ తో రావడం జరిగిందండి. ఒక్కో ప్లేయర్స్ కి వాళ్ళ వీక్నెస్ బట్టి బౌలింగ్ చేయడం జరిగింది. అభిషేక్ శర్మ టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేసిన మార్కరమ్ మాత్రం ఇన్ఫార్మ్ ప్లేయర్ అయిన ఇషాన్ కిషన్ ని వికెట్ తీయడం జరిగింది. తర్వాత వరుసగా వికెట్ పడడంతో ఒక్క బ్యాటర్ కూడా నిలదొక్కోలేకపోయారు. చివరికి దూబే మాత్రమే 42 రన్స్ తో ఇండియా బ్యాటింగ్ లైనప్ లో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా చేసిన మంచి బౌలింగ్ ఏంటంటే పేస్ ని తీసేసి స్లోవర్ డెలివరీస్ వేయడమే సౌత్ ఆఫ్రికా చేసిన మంచి పని చెప్పొచ్చు. దీంతో పేస్ దొరక్క ఇండియన్ బ్యాటర్స్ మాత్రం చాలా స్ట్రగుల్ అవడం జరిగింది. ఈ మ్యాచ్ లో అయినా సరే ఫామ్ లోకి వస్తాడేమో అని ఎదురు చూసిన అభిషేక్ శర్మ మాత్రం మంచి ఫామ్ లోకి వచ్చాడన్న టైంలో అవుట్ అయిపోవడం జరిగింది. ఒక 6 2 4లతో అభిషేక్ శర్మ తన ఖాతాను తెరిచినా సరే ఇన్నింగ్స్ ని ఇంకా అగ్రెసివ్ గా స్టార్ట్ చేద్దామన్న టైంలోనే అవుట్ అయిపోవడం జరిగింది. అలా వరుసగా వికెట్లు పడడంతో ఇండియన్ బ్యాటర్స్ అందరూ కూడా పానిక్ అయిపోయి భారీ షాట్లు కొట్టడానికి ట్రై చేసి అవుట్ అయిపోవడం జరిగింది. ఓవరాల్ గా ఇండియా 111 రన్స్ కొట్టి ఆల్ అవుట్ అయిపోవడం జరిగింది. సౌత్ ఆఫ్రికా మాత్రం మంచి బౌలింగ్ చేసిందని చెప్పొచ్చు. ఇన్ని వికెట్స్ పడడానికి మెయిన్ కారణం వచ్చేసరికి లుంగి ఎంగిడి అని చెప్పొచ్చు. ఎంగిడి మాత్రం ఫస్ట్ లోవర్ బాల్స్ తో వచ్చి బ్యాటర్స్ కి అసలు పేస్ ఇవ్వకపోవడంతో స్ట్రగుల్ అయిన బ్యాటర్స్ మిగతా బౌలర్స్ ని టార్గెట్ చేద్దామని చెప్పేసి అవుట్ అయిపోవడం జరిగింది. ఓవరాల్ గా మాత్రం సౌత్ ఆఫ్రికా మంచి ఫీల్డింగ్ చేసింది, మంచి క్యాచెస్ పట్టింది. ఓవరాల్ గా సౌత్ ఆఫ్రికా మాత్రం ఆల్ రౌండ్ షో చేసిందని చెప్పొచ్చు. ఇండియా బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఇనిషియల్ గా స్లోగా స్టార్ట్ చేసి తర్వాత గేర్లు మార్చే తిలక్ వర్మ కూడా తొందరగానే అగ్రెసివ్ షాట్ కొట్టడానికి వెళ్లి అవుట్ అయిపోవడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ కూడా తన వంతు తాను ప్రయత్నం చేసినా సరే అవుట్ అయిపోవడం జరిగింది. వాషింగ్టన్ సుందర్ ని అబ్దా ఆర్డర్ పంపించినా సరే పవర్ ప్లే లో మాత్రం అసలు స్కోర్ అయితే చేయలేకపోయాడండి. తన ప్లేస్ లో వచ్చి ఆడుంటే బాగుండేది. బహుశా వాషింగ్టన్ సుందర్ ని అంత ముందుగా కాకుండా తను ఏదైతే ప్లేస్ లో ఆడుతాడో అదే ప్లేస్ లో పంపించున్నట్లయితే బాగుండేది. పవర్ ప్లే ఉంచుకొని కూడా వాషింగ్టన్ సుందర్ పంపించడం అనేది ఒక మైనస్ పాయింట్ గా చెప్పొచ్చండి. వాషింగ్టన్ సుందర్ మాత్రం అసలు టైమింగ్ అయితే చేయలేకపోయాడు. ఆ ప్రెజర్ లోనే అవుట్ అయిపోవడం జరిగింది. ఓవరాల్ గా ఇండియా మాత్రం ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా విన్ అవుతుందన్న టైంలోనే అక్కడున్న ఫ్యాన్స్ అసలు నిరాశ అయితే చెప్పలేమండి. కేవలం శివం దూబే మాత్రమే మంచి షో చేశాడని చెప్పొచ్చు. శివం దూబే గనక ఇంకొక 2 ప్లేయర్స్ గనక సపోర్ట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇండియాకి మాత్రం మినిమం విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఉండేవి. సో ఓవరాల్ గా ఒక కొత్త ప్రయోగం చేసిన ఇండియాకి మాత్రం ఆ ప్రయోగం అనేది బెడిసికొట్టడం జరిగింది. సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ మాత్రం ఈ గ్రౌండ్ వచ్చేసరికి మంచి అలవాటు అయిన గ్రౌండ్ గా చెప్పొచ్చు. ఎందుకంటే క్రితం వరల్డ్ కప్ లో కూడా ఈ గ్రౌండ్ లో మంచి స్కోర్స్ అనేవి చేయడం జరిగింది. అలాగే ఈ గ్రౌండ్ లో వాళ్ళకి ఆడిన అనుభవం ఉండడంతోనే మంచిగా ప్లాన్స్ వేసి అవుట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా సౌత్ ఆఫ్రికా మాత్రం మంచి బ్యాటింగ్ చేసింది, మంచి బౌలింగ్ చేసింది, మంచి ఫీల్డింగ్ కూడా చేసి ఓవరాల్ గా ఆల్ రౌండ్ షో చేసి మ్యాచ్ అనేది విన్ అవడం జరిగింది. ఇండియాకి లాస్ట్ తో భారీగా రన్ రేట్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే సౌత్ ఆఫ్రికా మాత్రం మంచి రన్ రేట్ తో మ్యాచ్ అనేది విన్ అవడం జరిగింది. నెక్స్ట్ నమీబియాతో జరిగే మ్యాచ్ లో మాత్రం ఇండియా ఖచ్చితంగా భారీ మార్జిన్ తో గెలవకపోతే సెమీస్ కి ఆశలు అనేది తగ్గిపోతాయని చెప్పొచ్చు. నమీబియా తర్వాత ఇండియాకి వెస్టిండీస్ తో మ్యాచ్ అనేది ఉంది. నమీబియాను కూడా తక్కువగా అంచనా వేయడానికి లేదండి. ఎందుకంటే నమీబియా అనేది ఆస్ట్రేలియన్ టీం ను కూడా ఓడించడం జరిగింది. కాబట్టి ఈ మ్యాచ్ ను కూడా కొంచెం కేర్లెస్ గా కాకుండా మంచిగా ప్లాన్స్ వేసి మంచి బ్యాటింగ్ అలాగే బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఇండియాకి బాగుంటుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఇండియా మాత్రం గ్రూప్ స్టేజెస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ విన్ అయినా సరే సూపర్ 8 కి వచ్చేసరికి ఫస్ట్ లాస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ జరిగే మ్యాచెస్ లో మాత్రం ఈ ఓటమిని పక్కన పెట్టేసి ఫ్రెష్ గా స్టార్ట్ చేసినట్లయితే రాబోయే మ్యాచెస్ లో మాత్రం ఈ ఓటమిని దృష్టిలో పెట్టుకుని మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్ చేసి రాబోయే మ్యాచెస్ లో ఇండియా మరింతగా ఫోకస్ చేసి మరింతగా ప్లాన్స్ వేసి మంచి రన్
రేట్తో విన్ అవ్వాలని కోరుకుందాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి భయ్యా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.